తాటి రామన్నగూడెం గ్రామము, రాచనగూడెం పంచాయతీలో. మా పేరు వచ్చి మడకం సురేష్. మేము గత 45 సంవత్సరాల నుంచి పోరాటం చేసుకొని ఉన్న భూములని, తాత ముత్తాతల నుంచి పోరాటం చేసి సాగు చేస్తున్న భూములని 2019 మనకి ఎంఆర్ఓ గారు మనకి దాసరి రామారావు, దాసరి శేషకుమార్ అనే వాళ్ళకి దాన్ని దొంగ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళకి ఇచ్చేసి ఈరోజు అదే భూముల మీద మేము బతుకుతా ఉంటే సాగు చేసుకొని ఆ భూములు 6.5 ప్యాకేజీలు అమ్మేయడం కోసము మా ఊళ్ళో కొంతమంది మా గిరిజనులతో కుంభక్క అయిపోయి వాళ్ళు సెటిల్మెంట్ మాట్లాడుకొని మా మాస్తం లేకోకుండా వాళ్ళకై వాళ్ళు డబ్బులు పుచ్చేసుకొని దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకోకుండా వాళ్ళు డైరెక్ట్గా 6.5 ప్యాకేజీలు అమ్మేయాలని ఉద్దేశం. 6 ప్యాకేజీకి సంబంధించిన బ్రోకర్లు వచ్చి మన వేటూరి మోహన్ గారు, తాటి రాజులు గారు, కుంజ రమేష్, కనికి శంకరు, కాకి జగదీష్, పూనం వెంకటేష్, కుంజ లక్ష్మణరావు, మడకం లక్ష్మణరావు అనే వీళ్ళందరూ కలిసి దీన్ని మధ్యలో కుంభకాయ డీలింగ్ చేసుకొని వీళ్ళు చేసే పని ఏంటంటే మిగతా వాళ్ళు ఎంత నష్టపోయినా పర్వాలేదు, మేము మాత్రమే బాగుండాలని వాళ్ళు డైరెక్ట్గా అవతల వాళ్ళతో కాంటాక్ట్ అయిపోయి వాళ్ళు మధ్యవర్తులుగా ఉండేసి మిగతా ప్రజలకు అంత అన్యాయం చేయాలన్న ఉద్దేశం మీద చేస్తున్న పని మీద మేము ఈరోజు సభముఖంగా తెలియజేయడం అవుతుంది. దీనికి పరిష్కారం చేయాలని మేము పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాము. రెవెన్యూ ఎంఆర్ ఆఫీస్ కాడ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మేము ఇది ఇవాళ రేపు ఆపకపోతే మేము జిల్లా స్థాయిలోను ఎంఆర్ఓ ఆఫీసులోను మేము టెంట్ వేసుకొని మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ సంబంధించి రద్దు చేయాలని, దొంగ డాక్యుమెంట్ కోసం మీరు రద్దు చేయాలని మేము మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ మొత్తం రద్దు చేయాలని మేము మీకు తెలియజేయడం పట్టాలు ఇవ్వాలని కోర్టు వారిని, లాయర్ గారిని, ఎంఆర్ఓ గారిని వాళ్ళకి ఇచ్చిన ప్రొటెక్షన్ రద్దు చేసి మాకు దానికి డీనమ్మో పట్టాలు మాకు ఇచ్చి దాన్ని మాకు ఆన్లైన్ చేయాలని మేము గవర్నమెంట్ గారికి మేము మనవి చేసుకుంటున్నాం.